ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనము మార్చి చదువుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుండి ఇలాగూ రాయబడి ఉంది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనదే నా ఆజ్ఞ. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులే యుందురు. మరొక వాక్య భాగాన్ని మనము చదువుకుందామండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములను మన విడిపిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చదివిన వాక్య భాగములను ఆధారం చేసుకుని కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా శ్రద్ధగా విందాం. మనము చదివిన వాక్య భాగమును మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ ఒక చక్కని మాట మాట్లాడాడు. ఏంటి చెప్పండి? మనం చదివిన యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదివిన వచనములో ఒక మంచి మాట ఉంది, చెప్తారా? స్నేహితుడు. ఎస్, ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే నిజ స్నేహితుడు లేక నిజమైన స్నేహితుడు లేక స్నేహితులు. అసలు మంచి స్నేహితులను ఎలా గుర్తుపట్టవచ్చు? అది మంచి స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు మంచి స్నేహితులని మనం ఎలా గుర్తుపడతాం? రండి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మంచి స్నేహితులను ఎలా గుర్తుపట్టవచ్చు అని మనం ఆలోచన చేస్తే దానియేలు గ్రంథము చదువుదాం. 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం రండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి, చూడండి, తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియచేసి, చాలండి. ఈ వచనము మనకేమి నేర్పిస్తుంది అంటే మనం మంచి స్నేహితులు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే దేవుని వాక్యము నెరవేర్చాలని ఆశ కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు మంచి స్నేహితులు. ఎవరండి? దేవుని వాక్యము నెరవేర్చాలని ఆశ కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు మంచి స్నేహితులు. దే హ్యావ్ కామన్ పర్పస్. వీళ్ళ ముగ్గురికి లేక వీళ్ళ నలుగురికి ఒకటే పర్పస్ ఉంది. ఏమిటి ఆ పర్పస్ అంటే దేవుని యొక్క వాక్యమును నెరవేర్చాలనేటువంటి ఆశ వారిలో ఉంది. ఆ పైన జరిగిన సంఘటన ఏమిటయ్యారంటే రాజుగారు ఒక కళ కన్నారు. ఆ కళ వచ్చింది. ఆ కళ మొత్తాన్ని మర్చిపోయారు ఆయన. ఇప్పుడు ఏం చేయమన్నాడు ఆయన? నేను ఏ కళ అయితే నాకు వచ్చిందో ఆ కళను మీరు చెప్పాలి, కళతో పాటు భావము కూడా మీరు చెప్పాలి. చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తారని ఒక తాకీదు జారీ చేస్తారు. అందులో జ్ఞానులైన ఈ నలుగురు కూడా ఉన్నారు. వీళ్ళ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వెంటనే ఈ వర్తమానం ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి? ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? దానియేలు దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు మరలా దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలుసుకొని, అయ్యా మాకు గురించి మీరు సమయం ఇవ్వండి అని అడిగినప్పుడు సమయం తీసుకొని ఆయన వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఒకరే ప్రార్థన చేశాడు ఆయన?
లేదు. దేవుని వాక్య నెరవేర్పు కొరకు ప్రియమైన దేవుని సంగమా తన సహోదరుల దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇదిగో దేవుని యొక్క వాక్యం లేక దేవుని యొక్క చిత్తమును మనం నెరవేర్చే వారిగా ఉండాలి. ఈరోజు ప్రియమైన తమ్ముళ్ళు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు వాక్యం చెల్లెళ్ళు మీరు కూడా ఎవరి బిడ్డలైన మీరందరూ కూడా ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. వీరితో పాటు మీరు కూడా జాగ్రత్తగా వినండి వాక్యం. ఈ రోజు మీ స్నేహితులు ఎటువంటి వారో మీరు ఎంపిక చేసుకోవాలి. మీ స్నేహితులు మీరు గుర్తించడానికి కొన్ని మాటలు మీకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎటువంటి వారు నువ్వు ఎలా గుర్తించాలంటే దేవుని యొక్క వాక్యము నెరవేర్చినటువంటి ఆశ ఎవరిలో అయితే ఉందో వారితో మాత్రమే నువ్వేం చేయాలి? నువ్వు స్నేహం చేయాలి. రెండవదిగా మనం ఆలోచించేద్దాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, మనం ఎలా గుర్తించగలుగుతాం అని అంటే మరలా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా చాలండి. ఈ వచనం ఏమి నేర్పిస్తున్నాయా అంటే మంచి స్నేహితులు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే మేము పరిశుద్ధముగా బ్రతకాలి అని అనుకుంటారు చూసారా, వాడు నిజమైనటువంటి స్నేహితుడు. ఎలా బ్రతకాలి? మేము పరిశుద్ధముగా బ్రతకాలి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారు వీరందరూ కూడా ఎక్కడికి వచ్చారయ్యారంటే బబులోను దేశంలోనికి వారు చెరపట్టబడి తీసుకొని వచ్చారు. వీరు చక్కని యవనస్తులు, జ్ఞానం కలిగిన వారు కాబట్టి రాజు ఏమన్నాడు అయ్యారంటే ఇదిగో రాజు భుజించేటువంటి ఆహారం వాళ్ళకి పెట్టండి అన్నారు. అయితే ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా దానియేలు ఏమన్నాడో చూడండి. ఆ భోజనము మేము తింటే ఆ ద్రాక్షరసం మేము పుచ్చుకుంటే ఏమైపోతాం? మేము అపవిత్రమైపోతాము. మేము అపవిత్రులుగా బ్రతకడము దేవుని యొక్క చిత్తము కాదు. ఎవరు బిడ్డలారా చూడండి, ఇక మనం ఆలోచన చేస్తే రాజు భుజించే భోజనము ఆయన చెయ్యి పానం ఏదైతే ఉందో ద్రాక్షరసమును ఇమ్మని ఆజ్ఞాపించగా ఈ యవనస్తుడు అంటే ఉన్నాడు, అయ్యా మేము ఆ యొక్క ఆహారం తింటే మేము ఏమైపోతాం చెప్పండి? అపవిత్రమైపోతాం. మేము అపవిత్రులుగా ఉండడానికి దయచేసి మాకు ఆహారము వద్దు, మీరు కూరగాయల భోజనమే మాకు పెట్టండి, లేకపోతే గంజాన్నమే మాకు మీరు పెట్టండి. మేము అందంగా కనిపించాలి అని అంటే ఆహారం తింటేనే అందంగా కనిపించమండి. మేము వాక్యాన్ని తిన్నా మేము అందంగా కనిపిస్తాం. మేము ప్రార్థన భుజిస్తాం, వాక్యాన్ని మేము భుజిస్తాం. ఆ వాక్యమే మాకు బాహ్య సౌందర్యాన్ని ఇస్తుంది, చెప్పండి ఆంతరంగిక సౌందర్యాన్ని కూడా ఇస్తుంది. మోసే ప్రార్థించిన ఆయన ముఖం ఎలాగుందండి? ప్రకాశించలేదండి. స్తెఫను ప్రార్థించినప్పుడు ఆయన ముఖం ప్రకాశించలేదండి. ఎందుకు? దాని కారణం ఏమిటంటే వారు ఆహారం భుజించడం వల్ల వారు అందంగా కనిపించలేదు. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారు చక్కగా ప్రకాశవంతమైనటువంటి ముఖాలు కలిగి ఉంటారు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఈరోజు మీరు మంచి స్నేహితులు ఎలా గుర్తించాలంటే ఒకటి, వారు వాక్యమును నెరవేర్చే వారుగా మీకు కనిపించాలి. రెండు, వారి యొక్క పరిశుద్ధతను వారు కాపాడుకునే వారిగా మీకు కనిపించాలి. అలా లేకపోతే మీరు వారితో స్నేహం చేయొద్దు. ఈరోజు మీరు ఎంత గొప్ప ధన్యత అండి. వాళ్ళు చెరసాల్లో ఉండి బందీలుగా ఉండి రాజు తినే ఆహారం పెడుతుంటే ఎవరైనా వద్దంటారండి? చెరసాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఆహారం పెడతారండి? పెట్టరు కదండి. ఏదో అందరికీ కలిపింది, ఏదో ఉడకన ఆహారం తినేస్తారు. కానీ వీళ్ళకైతే ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం వస్తూ ఉంటే వీళ్ళేమంటున్నారంటే అయ్యా మేము ఆహారం తింటే మేమేమైపోతాం చెప్పండి? అపవిత్రులు అయిపోతాం మేము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని యొక్క వాక్యమును భుజించకుండా ఈ లోకంలో ఏది నువ్వు భుజించినా మనం ఏమైపోతాం చెప్పండి? అపవిత్రులమైపోతాం. కానీ ఆలోచన చేయండి, వీళ్ళు ఏమన్నారంటే రాజు గారి యొక్క భోజనాన్ని వాళ్ళు తిరస్కరిస్తా ఉన్నారు. తింటే మేము అపవిత్రులమైపోతాం. మూడో విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం రండి. మంచి స్నేహితులు ఎలా గుర్తుపట్టవచ్చు? ఎంత చక్కని మాటలండి. అదే 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ తల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనని వేడుకొనలేని వారిని
హెచ్చరించెను. తన స్నేహితులతో ఏం చెప్పాడు? అయ్యా రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. మూడవదిగా నీవు మంచి స్నేహితులు గుర్తించడానికి ఆ లక్షణం ఏమిటంటే కలిసి ప్రార్థిద్దాం అని అనాలి. మనం చాలాసేపు స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడుకుని ఏమన్నారంటే మిమ్మల్ని రారా మనం ప్రార్థన చేసుకుందాం అనండి. ఏమంటారు చూద్దాం. మన బైబిల్ చదువుకుంటా రండి అనండి. మీరు బయటకు వెళ్తారు కదా సాయంత్రం పాటు మీ స్నేహితులతో ఉండడానికి. మాట్లాడుకొని అక్కడే కూర్చొని నువ్వు ఏ గేమ్ అయితే పవర్ రేంజర్ ఏదో గేమ్ ఆడతారు కదా, ఏం గేమ్ అండి? పబ్జి. ఆ గేమ్ ఆడుతూ మధ్యలో ఆపేసి ఒరే మనం వాక్యం చదువుకుందామని వాక్యం ఎంతమంది మీ పక్కన కూర్చుంటారో చూద్దాం. ఆ పవర్ రేంజ్ గేమ్ ఆడేటప్పుడు మధ్యలో ఎవరే ప్రార్థన చేసుకుంటే రండి మా ఇంటికి నువ్వు తీసుకురాని స్నేహితుల్ని దమ్ముంటే ఎంతమంది వస్తారో నీతో చూద్దాం. కీర్తనకారుడు ఒక మాట అంటాడండి, మనందరికీ తెలుసు. 119:11 వచనంలో అంటాడు, నీ ఎదురు నేను పాపము చేయకునేటట్లు నా సెల్ ఫోన్ లో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానా? నా సెల్ ఫోన్ లో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్నాడా? నా హృదయంలో నీ వాక్యములు ఉంచుకొని ఉన్నాను అన్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి అని అంటే, నేను పవిత్రముగా ఉండాలి అని అంటే, నేను ప్రార్థన చేయాలి అని అంటే, నీ వాక్యము నెరవేర్చాలి అని అంటే నా హృదయంలో నీ వాక్యములు నేను. ఇటువంటి స్నేహితులు ఎవరుకున్నారు చెప్పండి? మా స్నేహితుడు ప్రార్థన చేసుకున్నాం రానగానే వస్తాడు అన్నవాళ్ళు ఎవరైనా మీరు చెయ్యొద్దండి. ఇక్కడ వాక్యం చదువుకుందాం రా అన్నవాళ్ళు చదువుకుందాం రానగానే వస్తారు అన్నవాళ్ళు ఎవరైనా చెయ్యొద్దండి. ఈరోజు మన యొక్క స్నేహితుల ఎంపిక అది ప్రశ్నార్థకమైపోయింది. క్రైస్తవులారా, నీ స్నేహితులను నువ్వు ఎంపిక చేసుకోవాలి. నీ స్నేహం మంచిదైతే బ్రదర్స్ సిస్టర్స్, అలాగే నీ స్నేహం మంచిదైతే ఈ 3 లక్షణాలు ఉండాలి. నెంబర్ 1 ఏంటి చెప్పండి? వాక్యమును నెరవేర్చిన ఆశ నీ స్నేహితుల్లో ఉండాలి. పరిశుద్ధముగా బ్రతకాలని ఆశ నీ స్నేహితుల్లో ఉండాలి. ఇంకా ప్రార్థన చెయ్యాలన్నటువంటి ఆశ నీ స్నేహితుల్లో ఉండాలి. ఈ 3 లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండవు. ఈ 3 కలిగి ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా? వారు ఈ 3 కలిగి ఉన్నవారు ప్రియమైన వాళ్ళరా, వారు ఏం చేస్తారంటే కలిసి ఎదుగుతారు. వాళ్ళు ఎదగలేదండి. ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు నలుగురు కలిసి ఎదిగారు. అలాగే నలుగురు కలిసి సాగారు, నలుగురు కలిసి ప్రార్థించారు, నలుగురు కలిసి విజయము సాధించారు. అది వాళ్ళ నిజమైన స్నేహితులు. వారు బంధకాల్లో ఉన్నారండి. వాళ్ళకి ప్రేరణ ఏమీ లేదు. వాళ్ళు బంధించున్నారు. వాళ్ళు చెరపట్టి తీసుకొని వచ్చారు, బానిసలుగా తీసుకొని వచ్చారు. అయినా ఆ నలుగురు కూడా విజయాన్ని సాధించారు. నలుగురు కలిసి ప్రార్థించారు, కలిసి సాగారు, కలిసి ఎదుగుతూ ఉన్నారు. ఈరోజు చెప్పండి, మీరు కూడా చెప్పండి, ఇటువంటి స్నేహితులు మీకున్నారా? ఎవరొస్తున్నారా? ఎవరు వినలారా? ఇటువంటి స్నేహితులు మీకున్నారా? ప్రార్థించే స్నేహితులేనా? వాక్యం పట్ల ఆశ కలిగిన స్నేహితులేనా? పరిశుద్ధంగా బ్రతికేటువంటి స్నేహితులేనా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. అయితే రెండవదిగా మనము చెడ్డ స్నేహితుల వల్ల కలిగే నష్టాలు చూద్దాం. మంచి స్నేహితులను ఎలా తెలుసుకోవాలో లేక ఎలాగా గుర్తించాలో నేర్చుకున్న 3 విషయాలు. చెడ్డ స్నేహితుల వల్ల కలిగే నష్టాలు. ఈ నష్టాల గురించి మనం ఆలోచించేద్దాం రండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనాన్ని చదవండి. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించే ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు అన్నాడు. ఈ మాట మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు చెడ్డ స్నేహితుల వల్ల కలిగేటువంటి మొట్టమొదటి నష్టం ఏమిటంటే మీకు దుఃఖమే మిగులుతుంది. అంటే దేవుడు అన్నారు, అయ్యా మీరు వారిని మీ దగ్గర ఉంచొద్దు, వారు మంచివారు కాదు, వారు చాలా చెడ్డవారు, వారి వలన మీకు నష్టం కలుగుతుంది, వారిని మీ ఎదుట నుండి మీ దేశము నుండి మీ నివాసుల ఎదుటి నుంచి వారిని వెళ్ళ కొట్టని ఎడలా
మీలో వారిలో ఎవరినైనా ఉంచుకుంటే, చెడ్డ స్నేహితులు మీరు కలిగి ఉంటే మీకు కలిగేది ఏంటంటే, ప్రియమైన సహోదరులారా, మీకు బాధే కలుగుతుంది తమ్ముళ్ళు, మీకు బాధే కలుగుతుంది చెల్లులారా. వారు ఎలా ఉంటారట? మీ కళ్ళల్లో ముళ్ళులా ఉంటారట. కంట్లో నలకబడితేనే తట్టుకోలేము. ఎందుకంటే ఎండుగడ్డి మోసుకొని వెళ్తున్న ట్రాక్టర్ వెనకాల మీరు వెళ్ళండి బండి మీద, చిన్న నలక పడితేనే మన కళ్ళు నలుపుకొని ఎలుపెక్కిపోయి లైటింగ్ చూడలేమే. అటువంటిది చెడ్డ స్నేహితులు మీకు ఎలా ఉంటారట? కంట్లో ముళ్ళులా ఉంటారట. ఎంత భయంకరమైన, అంటే ఎంత బాధ పెడతారో చూడండి, ఎంత నొప్పిని పుట్టిస్తారో చూడండి. ఇంకేమన్నారండి ఆయన? మీ ప్రక్కలలో సోలములుగా ఉండి మీరు నివసించే దేశములో మిమ్మల్ని బాధ పెట్టదరు. నువ్వెంత కాలం అయితే స్నేహం చేస్తావో అంతకాలము ఆ స్నేహితుల ద్వారా నీకు అవమానమే కలుగుతుంది, బాధే కలుగుతుంది, నొప్పే కలుగుతుంది, దుఃఖమే కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, స్నేహితులారా, దేవుడు వద్దన్న వారితో మీరు స్నేహం చేయవద్దు. అది ఎవరి బిడ్డలైనా, పెద్దవారైనా, సేవకుడుగా నేనైనా, ప్రభు వద్దన్న వారితో స్నేహం చేస్తే మనకు వచ్చేది ఏంటో చెప్పండి? దుఃఖమే, లేక కష్టాలే మనకు వస్తాయి. రెండవ నష్టాన్ని మేము ముందు ఉంచుతాను. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 290వ పేజీ చదువుతా ఉన్నాను, చూడండి. మొదటి వచనము నుండి, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో, అండర్లైన్ చేసుకునే మాటలో, వారితో సహవాసము చేయకూడదని వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నారు. చూడండి, ఆయన అంటున్నాడు, అయ్యా మీరు మరొక జాతి ఉంది, ఆ జాతితో మీరు ఏం చేయకూడదు చెప్పండి? సహవాసము చేయకూడదు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొని వచ్చెను. తర్వాత 4వ వచనం చదువుదాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము, చెప్పండి, దేవుని యెహోవా యథార్థము కాకపోయెను. 3వ వచనములో చివరి మాట మనం చదువుదాం ఒకసారి. అతని భార్యలు అతని హృదయములను త్రిప్పివేసిరి. చెడ్డ స్నేహితుల వలన వచ్చేటువంటి నష్టం ఏమిటయ్యానంటే భ్రష్టత్వమే కలుగుతుంది. ఏం చెప్పారు అక్కడ ఆయన? మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను ఆ జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో మీరు సహవాసం చెయ్యొద్దని దేవుడు చెప్తే సొలొమోను ఏం చేశాడటండి? సొలొమోను ఏం చేశాడట? మరలా వారిలోనే కొంతమందిని ఆ జనులలో, చూసారా 2వ వచనం పైన, ఆ జనులలో, ఏ జనులలో? మొదటి వచనంలో చెప్పబడినటువంటి ఆ జాతి వారు ఎవరైతే ఉన్నారో ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వద్దన్న వారితో సహవాసం చేయొద్దంటే సహవాసం చేశాడు, చేసి వారి యొక్క పిల్లలను వివాహం చేసుకోవద్దని చెప్తే వారితో వివాహం చేసుకున్నాడు. కాబట్టి సొలొమోనుకి చివరికి వచ్చింది ఏమిటంటే భ్రష్టత్వమే మిగిలింది. ఒక మాట చెప్పమంటారా? నీకు జ్ఞానం ఉండొచ్చు గాక, నీకు తెలివితేటలు ఉండొచ్చు గాక, కానీ దేవుని చెప్పిన మాట వినకపోతే మిగిలిదేంటి చెప్పండి? భ్రష్టత్వమే. సామెతల గ్రంథం ఎవరు రాశారండి? సామెతల గ్రంథం ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. కానీ ఏదో సామెత ఉంటది కదా, అన్నీ తెలిసిన బల్లి గంజికూట్లో పడి చచ్చిందంట. చివరికి పరమగీతాలు రాస్తే ఏమన్నా, ప్రసంగి రాస్తే ఏమన్నా అడిగినా అంతా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే, సూర్యుని క్రింద ఉన్న ప్రార్థన తప్ప అన్ని కూడా వ్యర్థమే 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 అని చెప్పుకుంటూ వచ్చాడు ప్రియమైనది. మరి ఎంత జ్ఞాని, ఎంత సంపద కలిగిన వాడు, ఇన్ని చక్కని ఆ లేఖ అయితే ఏం రాశాడండి ఆయన? సామెతలు రాసిన వాడు, ఎన్నో పుస్తకాలు రాసిన వాడు,
చివరికి ఏమన్నాడు అంటే ఇవన్నీ కూడా వ్యర్థమే. చివరికి తేలిన ఫలితం ఏమిటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే మూలము అన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన ప్రసంగం అయితే చేయగలిగినాడు కానీ ప్రవర్తనను మార్చుకోలేకపోయాడు. ఎవరో? సొలొమోను. ఈయన ఆ మాటలు మీరు చదవండి, బైబిల్ అంతా చదివితే ఆయన ప్రసంగం అయితే గట్టిగానే చేశాడు, కానీ ఏం మార్చుకోలేకపోయాడు? తన ప్రవర్తన మార్చుకోలేకపోయాడు. చివరికి ఆయన మిగిలింది ఏమిటయ్యానంటే భ్రష్టత్వమే. భ్రష్టత్వం వస్తుంది. కాబట్టి మనము చెడ్డ స్నేహితులు చాలా స్నేహితులతో మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారిగా ఉన్నాం. మనకు దుఃఖమే కలుగుతుంది, అలాగే భ్రష్టత్వమే కలుగుతుంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, దినవృత్తాంతములు రెండవ గ్రంథము 19వ అధ్యాయము 373వ పేజీ. దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము చదువుతా ఉన్నాను చూడండి. మొదటి 1-2 వచనాలు. యూదా రాజు యెహోషాపాతు ఏ అపాయములు చెందకుండా యెరూషలేమునందు తన నగరమునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడగు యేహూ అతను ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను, నువ్వు భక్తిహీనులకు సహాయం చేసి, ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతావు కదా, అందువలన ఈ మాట అండర్లైన్ చేయండి, యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. చెడ్డ స్నేహితులతో నీవు సహవాసం చేస్తే కలిగే నష్టం ఏమిటంటే దేవుని సన్నిధి నుండి కోపము వస్తుంది. యెహోషాపాతు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చెప్పండి? నీవు ఎవరికి సహాయం చేశావు? నీవు భక్తిహీనులకు సహాయం చేసి. నీవెవరు? నువ్వు భక్తిపరుడు కదా, నువ్వు యోధా రాజు కదా, దేవుని ప్రజలు పరిపాలిస్తున్న వారు కదా, నువ్వు సహాయం చేయవలస్తే ఎవరికి సహాయం చేయాలి? నీ తోటి ప్రజలకు సహాయం చేయి, లేకపోతే మరీ అడుక్కు తినేవారికి నువ్వు సహాయం చేయి, లేని వారికి సహాయం చేయి. కానీ ఎవరికి సహాయం చేశావు చెప్పు? భక్తిహీనులకు. వాళ్ళు ఎవరికి వారు? దేవునికి శత్రువులు. చూడండి ప్రియమైన దేవుని సంగమా, దేవుని శత్రువులకు భక్తిహీనులకు నీవు సహాయం చేస్తే యెహోవా సన్నిధి నుండి ఏమొస్తుంది చెప్పండి? కోపము వస్తుంది. ఈరోజు దేవుని సన్నిధి నుంచి కోపం మన మీదకి ఎందుకు వస్తుంది అని అంటే, దేవునికి శత్రువులైన వారికి, దేవునికి ఇష్టమైన వారికి, దేవునికి హేయమైన వారికి నువ్వు సహాయం చేస్తూ వారితో నువ్వు సహవాసము కలిగి ఉన్నావు. కాబట్టి యెహోషాపాతు యెహోవా సన్నిధి నుండి నీ మీదకి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. కాబట్టి చెడ్డ స్నేహాలు మనం చేయొద్దు, చేస్తే దేవుని యొక్క కోపాగ్నికి మనం గురైపోతాం. నాలుగవదిగా మనం ఆలోచించేద్దాం. నాలుగవది కదండి, 3 జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవదిగా చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనములో ఈ మంచి మాట రాయబడి ఉంది. 552వ పేజీ చూడండి. ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. నాలుగవదిగా, చెడ్డవారితో స్నేహం చేస్తే ఇంటి మీదకి చెడ్డ పేరు తెస్తాడంట. అది తండ్రికి చెడ్డ పేరు తెచ్చినట్టు ఏంటి? ఇంటి మీదకి ఏం చేస్తాడట? చెడ్డ పేరు. ఎవరితో సహవాసం చేస్తే? తొంటరుల సహవాసం చేయువాడు. కాబట్టి నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించు, నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించు. నీ తల్లి యొక్క ఉపదేశం నువ్వు అంగీకరిస్తే నువ్వేమవుతావు? నువ్వు బుద్ధిమంతులు అవుతావు, బుద్ధి కలిగి బ్రతుకుతావు, జ్ఞానంతో బ్రతుకుతావు, దేవుని అందరూ భయభక్తులు ఎదురుగలుగుతావు. లేదు నాయన, నేను తొంటరులతో సహవాసం చేస్తాను అంటే నీ ఇంటి మీదకి నువ్వు చెడ్డ పేరు తెస్తావు. అరే, మీ యొక్క తల్లిదండ్రుల మాటను వినాలి కదా, అమ్మ చెప్పిన మాటను వినాలి కదా, వారిని దుఃఖపెట్టకూడదు కదా. నువ్వు తల్లిదండ్రులు మంచి కొరకే కాదు చెప్తారు, అంతే కదండి. తల్లిదండ్రులు మీ పిల్లలకు మంచి చెప్తారా చెడ్డ చెప్తారా? మంచి చెప్తారు. కానీ నువ్వు తొంటరులతో సహవాసం చేసి నీ తల్లిదండ్రులు తలదించుకునే స్థాయికి నువ్వు తీసుకొని రావద్దు.
ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి యవన బిడ్డలకు, యవనస్తులకు నేను హెచ్చరించే మాట ఇదే, లోకం చాలా చెడిపోయిందండి. చెడిపోయిన లోకం మన చేతిలోకి వచ్చింది. ఏది చెప్పండి? సెల్ ఫోన్. చెడిపోయిన లోకం మన అరచేతిలోకి వచ్చింది. కాబట్టి జాగ్రత్త. నువ్వేం చేస్తున్నావు ఫోన్లో? నువ్వు ఫోన్ ఎందుకు ఉపయోగిస్తున్నావు? మంచిగా ఉపయోగించుకోవచ్చు కదా. నువ్వు దేవుని బిడ్డలు కదా, మీరు వాక్యం ఎరిగిన వారు కదా, సందేశకాలము మీకు ఉంది కదా, యువతనము మీకు ఉంది కదా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నారు కదా, మనకు ఒక మంచి సహవాసం ఉంది కదా, నీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక ఎరిగిన వారు కదా, నీ బంధువులు, నీ చుట్టాలు అందరూ కూడా దేవుళ్ళు ఎదుగుతున్నవారు కదా, మరి నువ్వు ఎందుకు తండ్రులు సహవాసం చేస్తున్నావు? అలా చేస్తే సహోదరుడా, సహోదరి, మనము మన ఇంటి మీదకి ఏం తీసుకుని వస్తాం చెప్పండి? చెడ్డ పేరు తీసుకొని వస్తాం. నీ తల్లిదండ్రులు తలదించుకునే ఏ పని మీరు చేయొద్దు. ఈరోజు మంచి తీర్మానంతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఒక మంచి తీర్మానంతో మీరు బయటకు వెళ్ళాలి. మీ తల్లిదండ్రులు తలదించుకునే ఏ పని యవనస్తున్నారా మీరు చేయడానికి వీలు లేదని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఐదవదిగా మనము ఆలోచన చేద్దాం. మొదటిది ఏంటి చెప్పండి? మనకు ఎన్ని చెడ్డ స్నేహితులతో కలిగే నష్టాలు? నెంబర్ 1, మనకు దుఃఖమే మిగులుతుంది. రెండవదిగా భ్రష్టత్వం వస్తుంది. మూడవదిగా దేవుని సన్నిధి నుండి కోపం వస్తుంది. నాలుగవదిగా ఇంటి మీదకి ఏం తెచ్చుకుంటాం? చెడ్డ పేరు తెచ్చుకుంటాం. ఐదవదిగా చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 17వ వచనం. 99వ పేజీ. ద్వారము వద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనిషిని శిష్యుల్లో ఒకడు కావా అని చెప్పగా అతడు కాననెను. అవనలో చేసుకోండి. చెడ్డ స్నేహితులతో సహవాసం చేస్తే వచ్చే నష్టం ఏంటంటే, ఐదవదిగా ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని ఎరగననే స్థితిలోకి వెళ్ళిపోతాం. అమ్మ బాబాయ్, ఎంత ప్రమాదం చూడండి. ప్రభువుని ఎరగననేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. చెడ్డ స్నేహితులతో స్నేహం చేస్తే వాళ్ళంటాడు సరదాగా సినిమాకి వెళ్దాంరా అంటాడు. నువ్వు వాడిని అంగీకరించావంటే ఎవరిని ధృవీకరించినట్లు? అంతే కదా. పప్పుకి వెళ్దాంరా అన్నాడు అనుకోండి, నువ్వు ఎవరిని అంగీకరించి ఎవరిని ధృవీకరించినట్లు? నువ్వు లోకాన్ని అంగీకరించి ఎవరిని విడిచిపెట్టినట్లు? ఇక్కడ మాటే కదండి. ఇప్పుడు పేతురు కూర్చోగొన్న స్థలంలో 25 కూడా చదవండి మీరు. అక్కడ కొంచెం ముందుకెళ్ళి 25 చదువుతాను. ఎక్కడ కూర్చున్నాడు? అవునండి, చలి కాసుకునేటువంటి వారి దగ్గర కూర్చున్నాడు వెళ్ళి. అసలు అక్కడ కూర్చోవలసిన పని ఏంటయ్యా? యేసుక్రీస్తు పట్టబడ్డాడు. వెంటనే నువ్వేం చెయ్యాలి? ఎక్కడికి పరిగెత్తాలంటే మీ తోడు శిష్యుల దగ్గరికి పరిగెత్తాలి కదండి. మిగిలిన ఒకడు ఎలాగ పోయాడు, ఏదో పక్కకు పోయాడు. మీ 11 మంది ఉన్నారు, నువ్వు ఒకరే ఉన్నావు. యేసుక్రీస్తు పట్టబడ్డాడు, శ్రమే వచ్చింది, బాధే వచ్చింది. ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? ఎక్కడికి పరిగెత్తాలి? తక్కిన 10 మంది దగ్గరికి నువ్వు పరిగెత్తాలి. అంతే కదండి. మిగిలిన విశ్వాసం దగ్గరికి వెళ్ళాలి, మిగిలిన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారి దగ్గరికి వెళ్ళాలి. వారి దగ్గరికి వెళ్ళకుండా నీకు ఎక్కడ చలి కాసుకునే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నువ్వు? అక్కడ ఎక్కడో ఎవరు అపహాసకులు కూర్చున్న దగ్గర నువ్వు ఎందుకు కూర్చున్నావు? అక్కడ ఎందుకు నిలవబడ్డావు? చూసావా, వారి దగ్గర నువ్వు నిలవబడిన కారణం చేత నువ్వేమనవలసి వచ్చింది? ఆయన నేను చెప్పండి ఎరగను అనేటువంటి స్థాయికి నువ్వు వచ్చావు. ఆయన ఎవరో నాకు తెలియదు అనే స్థాయికి నువ్వు ఎందుకు వచ్చావంటే, నువ్వు నిలబడకూడని చోట్ల నిలబడ్డావు, కూర్చోవలసిన చోట నువ్వు కూర్చోలేదు. ఎక్కడో అపహాసకుల దగ్గర నువ్వు కూర్చున్నావు. సహోదరుడా, ఈరోజు సరదాగా సాయంత్రం బయట కూర్చొని నువ్వాడే పవర్ రేంజరో పబ్జీయో లేకపోతే మిరగా పబ్జీయో నాకు తెలదు, కానీ అది నేను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు రోడ్ల మీద కూర్చొని పనికిరాని మాటలు మీరు మాట్లాడొద్దు. నువ్వు కాలేజీ అయిపోయిందా, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు చాలా బస్సులు వస్తాయి. చక్కగా బస్సు ఎక్కి ఇంటికి రా. చక్కగా ఇంటికి వచ్చి నీ తల్లిదండ్రులు పెట్టింది నువ్వు తిను. స్కూల్లో లేకపోతే కాలేజీలో జరిగిన సంగతులు పంచుకో. అంతేగాని వ్యర్థంగా రోడ్డు మీద నిలవబడి వాణి చూసి వీణి చూసి ఆ మాట చెప్పుకొని ఈ మాట చెప్పుకుంటే చివరికి ఏమవుతామంటే మనం వాక్యం మర్చిపోయేటువంటి స్థాయికి మనము వస్తాం. పేతురు ఒకప్పుడు అంతకుముందు ఆయన వెంబడించొచ్చుగాక కానీ సమయం నికాబ్ది మూమెంట్ వచ్చేసరికి ఆయన ఏమన్నాడు? నేను ఆయన వెంబడించే వారిలో నేను లేను అని బొంకవలసినటువంటి పరిస్థితికి వచ్చేసాం.
కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చెయ్యండి. నీ స్నేహితులు ఎటువంటి వారు? నువ్వు ఎప్పుడు గుర్తించావా? అసలు ఇంతవరకు నువ్వు చేసిన నీ స్నేహితులను నువ్వు గుర్తించగలిగావా? మీరు అనొచ్చు, పాస్టర్ గారిని అందరూ క్రైస్తవులే ఉంటారండి అని అంటే, అందరూ క్రైస్తవులు ఉండకపోవచ్చు, కానీ ఒక అన్యులను అందులో మంచివారు కూడా ఉంటారుగా. ఉంటారా ఉంటారని చెప్పండి. అన్యులైనా దేవుని ఎరగని వారైనా మంచి వారు ఉంటారు కదా, వారు తల్లిదండ్రులకు లోబడిన వారు ఉంటారు కదా. అటువంటి వారితో స్నేహం చేయమంటున్నాం. నీకు వీలైతే 99% దేవుని ఎరిగిన బిడ్డలతో నీ స్నేహము కొనసాగించు. లేదంటే ఒకవేళ అన్యులతో ఉండు, ఎందుకంటే కాలేజీ కాబట్టి అందరూ వస్తారు. క్రైస్తవులు వస్తారు, హిందువులు వస్తారు, ముస్లింస్ వస్తారు, బౌద్ధులు వస్తారు, దేవుని ఎరగని వారు కూడా వస్తారు. కానీ అయితే వారిలో కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి నీకు కనబడతాయి. ఒక 4 రోజులు సహవాసం చేస్తే ఆటోమేటిక్ వారు ఎవరో నీకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, నువ్వెవరితో స్నేహం చేయాలో వారిని నువ్వు పరీక్షించి వెతికి పట్టుకో. ఎవరితో స్నేహం చేయకూడదో అది కూడా నువ్వు వెతికి పట్టుకో. చెడ్డవారితో స్నేహం చేస్తే కలిగే నష్టాలు కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఒకే ఒక మాట మీ ముందుంచి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22. ఇది మీకు ఎప్పటికీ కూడా గుర్తుండాలి యవన బిడ్డలారా. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటారు. మీ స్నేహితులు ఎలా ఉండాలి అంటే ప్యూర్ హార్టెడ్ ఫెలోస్ లా ఉండాలి. ప్యూర్ హార్ట్ ఉండాలి. అందుకే నువ్వు పారిపో. ఎక్కడి నుంచి పారిపోవాలి? నీ యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో. నువ్వు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి. నిన్ను భ్రష్టత్వంలోనికి లాగేస్తాయి. దేవుని సన్నిధి నుంచి కోపం మీదకి వస్తుంది. అంత మాత్రమే కాదు, చివరికి నువ్వు దేవుణ్ణి ఎరగననేటువంటి స్థాయికి అవి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాయి. నీ ఇంటి మీదకి చెడ్డ పేరును తీసుకుని వస్తాయి. చివరికి నీకు దుఃఖాన్నే కలిగిస్తాయి. కాబట్టి వాటి నుంచి నువ్వు దూరముగా పారిపో. మరి పారిపోయి ఏం చేయాలట? ఎవరితో సహవాసం చేయాలట? చూడండి, పవిత్ర హృదయములో ఎవరైతే ఉంటారో, పవిత్ర హృదయం కలిగిన వారు ఎవరైతే ఉంటారో. అలాగే 2వది ఇంకో మాట అన్నాడు, ప్రభువు నాకు ఎవరు ప్రార్థన చేస్తారో. ఎవరు వెళ్ళారా? అర్థమవుతుందా మీకు దేవుని యొక్క మాటలు? పవిత్ర హృదయం కలిగిన వారితో మీరు స్నేహం చేయండి. 2వది ఆయన అంటున్నాడు కదా, ప్రార్థన చేయు వారితో మీరు సహవాసం కలిగి ఉండండి. ఇదే ఈరోజు యవనస్తులకి అలాగే దేవుని యొక్క సంఘములకు దేవుడిచ్చేటువంటి గొప్ప హెచ్చరిక ఏమిటయ్యానంటే, నీ యొక్క యవనేచ్ఛ నుంచి నువ్వు పారిపో. తొంటరి సహవాసం నుంచి నువ్వు పారిపో. అలా పారిపోయి నువ్వేం చేయాలంటే పవిత్ర హృదయులైన వారి దగ్గర అలాగే ప్రార్థన చేయ వారితో కూడా నువ్వు సహవాసం చేయి. వారి దగ్గర నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. అబ్బా అంటే నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చి వీటి వెనకాల నువ్వేం చేయాలి? పరిగెత్తాలి. వెంటాడు. ప్రేమను, నీతిని, సమాధానమును, విశ్వాసమును నువ్వు వెంటాడి 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 పట్టుకో. పౌలు గారు అన్నారు, అందుకే నేను వెనుకున్నవి మరిచి చెప్పండి, ముందున్న వాటి కొరకే నేను పరిగెడుతున్నాను పరిగెడుతున్నాను పరిగెడుతున్నాను. అయితే ఆయన ఎలా పరిగెడతానంటే గొప్ప విచిత్రం, నాకు ఒక బహుమానము ఉంది. ఏంటా బహుమానము? నా కొరకు జీవక్రీతం ఉంది. అక్కడ నేను అది పొందుకొని పరిగెడుతున్నాను. ఎంత విశ్వాసముతో పౌలు గారు పరిగెడుతున్నారో. ఎవరు బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరము కూడా మనము ప్రభు కొరకు బహుమానము పొందడానికి మనము పరిగెడదాం. కాబట్టి నువ్వు నిర్ణయించుకో, నీ స్నేహితులు ఎటువంటి వారో, నువ్వు ఎటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావో నువ్వు తేల్చుకొని, ఒకవేళ నువ్వు చెడ్డవారితో కనుక స్నేహం చేస్తే ప్రభు దగ్గర అడుగు. ఆయన క్షమించే దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? ఆయన క్షమించే దేవుడు. క్షమాపణ అనేటువంటిది ప్రేమ ద్వారా వస్తుందట. క్షమాపణ ఎలా వస్తుంది? అంతే కదండి, నేను నా బిడ్డని క్షమించానంటే ప్రేమ ఉంటేనే నేను క్షమించగలను. క్షమాపణ ప్రేమ ద్వారా వస్తుంది. పర్యవసానం న్యాయం ద్వారా వస్తుందట. పర్యవసానం అంటే రిజల్ట్ కదా. అది ఎలా వస్తుంది? అది న్యాయము ద్వారా వస్తుంది. క్షమాపణ
ప్రేమ ద్వారా వస్తుంది అంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఏమన్నాడంటే స్నేహితులు అన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరు మరొకరిని ప్రేమించండి, అప్పుడు మీరు నాకు స్నేహితులు. అందుకనే నిజమైన స్నేహితుడు చెప్పండి విడువక ప్రేమిస్తాడు. ఆ నిజమైన స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనతో స్నేహం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.